ఫోన్ చేస్తారు, మాట్లాడరు. ఎవరండి మీరు? నువ్వేం టెన్షన్ పడకు. వాడు ఎవడో ఏంటో రేపటికల్లా తేల్చేస్తాను. వాడంతా చూస్తాను. ఈ డీవీడీలు తీసుకొచ్చింది మా వారు. ఆయన మీకు తెలుసా? ఎందుకు తెలీదండి, మొదటి నుంచి డీవీడీలు మా దగ్గర తీసుకెళ్తుంటారు. ఇందులో ఆయన తీసుకెళ్లిన టైం రాస్తుంది. అది కరెక్టేనా? కరెక్టే మేడం. సత్య లేడు, ఇక రాడు. నీకు నేను, నాకు నువ్వు. ఎలా ఉన్నావు సావిత్రి? అడవిలో లేడు పిల్ల, సమాజంలో ఒంటరి ఆడపిల్ల ఎలా ఉంటుందండి? అలాగే ఉన్నాను. పలకరించేవాళ్లు, పరామర్శించేవాళ్లు ఎక్కువయ్యారు. అందుకు కారణం నా మీద అభిమానమో జాలో కాదు, నేను ఒంటరిగా ఉండటం. మనుషులు మనుషుల్లా లేరండి. ఎదుటి వాళ్ల బాధ తమకి అవకాశం అనుకుంటున్నారు. ఎదుటి వాళ్ల కన్నీళ్లతో తమ దాహం తీర్చుకోవాలనుకుంటున్నారు. అలాంటి మనుషుల మధ్య నన్ను ఒంటరిగా వదిలేసి మీరొచ్చి ఇక్కడ కూర్చున్నారు. నిన్ను వదిలి రావడం నా ఇష్టం కాదు సావిత్రి, కాని తప్పలేదు. తప్పు చేశాక శిక్ష తప్పదుగా. అందుకే అనుభవిస్తున్నాను. ఎందుకండి ఈ త్యాగం? మీ త్యాగం మనల్ని దూరం చేసి మరింత బాధ పెడుతుందే గాని మనల్ని సంతోషపెట్టగలుగుతుందా? ఒంటరి ఆడదంటే దారిలో దొరికిన నిధి అనుకునే ఈ మగాళ్ళను చూసి బాధపడాలో, మీరు చేసిన ఈ త్యాగానికి ఆనందపడాలో నాకు అర్థం కావడం లేదండి. నేనేం త్యాగం చేశాను సావిత్రి? తెలీదనుకున్నారు కదూ? మీరు తప్పు చేయరన్న నా నమ్మకం తెలుసుకునేలా చేసింది. దేవుడైన రాముడు కూడా తన భార్య ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి సీతమ్మని అగ్నిప్రవేశం చేయించాడు. కాని నా రాముడు ఒంటరిగా సీత ఏమైపోతుందా అని ఆలోచించకుండా తానే అగ్నిప్రవేశం చేశాడు. గులాబీ పువ్వు మీద ప్రేమతో ఆ పువ్వును తాకాలని, తన గుండెల మీద వాలాలని గొంగలి పురుగు జీవితకాలం ప్రాకులాడుతుంది. సీతాకోక చిలుకగా ఆ కోరిక తీరుతుంది. కాని గొంగలి పురుగు చనిపోతుంది. అలాగే మీకోసం, మీ ప్రేమ కోసం తిరిగి తిరిగి మీరు బయటకొచ్చేసరికి సమాజం నన్ను బతకనిచ్చేలా లేదండి. ఆడదాని మాంసం ముద్ద కోసం ఆశగా ఎగబడే రాబందులు బతకనివ్వవు. ఎందుకండి చెయ్యని తప్పును మీ మీద వేసుకున్నారు? నేను తప్పు చేయకపోవడం ఏంటి సావిత్రి? ఇంకా నన్ను నమ్మించాలని చూడకండి. ఊర్మిళను మీరు చంపలేదని నాకు తెలుసు. ఊర్మిళ చనిపోయింది రాత్రి 7:45 ఆ టైంకి మీరు డీవీడీ షాప్లో ఉన్నారు. ఒకే మనిషి ఒకే టైంలో రెండు చోట్ల ఎలా ఉంటాడు? నేను డీవీడీ షాప్లో ఉన్నానని నీకెవరు చెప్పారు? మీరు తెచ్చిన డీవీడీలు 7:45 మీరు ఆ షాప్లో డీవీడీలు అద్దెకు తెచ్చినట్లు వాళ్ళ రిజిస్టర్లో మీ సంతకం కూడా ఉంది. నాకు కూడా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఎవరికోసం ఈ త్యాగం? ఇప్పటికైనా నిజం చెప్పండి. ఎందుకిలా చేశారు? నీకోసం.
కోర్టులో నీకు శిక్ష తప్పదని నాకు అర్థమైంది. కటకటాల మధ్య నిన్ను చూసే శక్తి నాకు లేదు. అందుకే నేరం నా మీద వేసుకున్నాను. కటకటాల మధ్య మీరు నన్ను చూడలేరు, నేను మాత్రం మిమ్మల్ని చూడగలనని ఎలా అనుకున్నారండి? ఏ తప్పు చేయని మీరు నా కోసం శిక్ష అనుభవించడం ఏంటి? నేను మిమ్మల్ని విడిపించుకుంటాను. ఊర్మిళని హత్య చేసింది ఎవరో తెలుసుకుని మిమ్మల్ని నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను. ఒంటరిగా నువ్వేం చేయగలవు సావిత్రి? నా భర్త తప్పు చేయలేదన్న ధైర్యం, మీ మీద నాకున్న ప్రేమ నాకు తోడుగా ఉండగా నేను ఒంటరిదాన్ని ఎలా అవుతానండి? విధి విడదీయాలని చూస్తుంది, కలుసుకోవాలని మనం చూస్తున్నాం. మనమే గెలవాలండి. గెలిపిస్తాను. ఈవినింగ్ అంతా ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఆ రిపోర్ట్స్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని సార్ చెప్పారు. హలో, ఏంటి నీ ఇష్టానికి లోపలికి రావడమేనా? పర్మిషన్ ఏమీ అడగరా? సారీ, సార్ని కలవాలి. అయితే ఢిల్లీ వెళ్ళండి. ఢిల్లీకా? అదేంటి? మరి ప్రస్తుతం సార్ ఢిల్లీలోనే ఉన్నారు. అలాగా? ఎప్పుడొస్తారు? వేరే కేసు గురించి వెళ్ళారు. ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే గాని రారు. విషయం ఏంటో నాతో చెప్పండి. ఊర్మిళను మర్డర్ చేశారని మా వారికి శిక్ష వేశారు కదా. నిజానికైనా ఊర్మిళను చంపలేదండి. అవునా? ఎవరు చెప్పారు? మావారే చెప్పారు. అతను చెప్పాడు, నువ్వు నమ్మావు. ఆయన అబద్ధం చెప్పరండి. నిజమే. అందుకే కోర్టులో నిజమే చెప్పాడు. అది అబద్ధం అండి. మీ ఆయన అబద్ధం చెప్పడని ఇప్పుడేగా నువ్వు అన్నావు. చూడు, అతను అబద్ధం చెప్పినా నిజం చెప్పినా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. అప్పుడేదో అలా చెప్పాను, అది తూచ్ మళ్ళీ చెబుతానని ఆటలాడుకోవడానికి ఇదేం మీ ఇల్లు కాదు. ఆయన చెప్పడమే కాదండి, ఆధారాలు కూడా ఉన్నాయి. టైం ఇస్తే కళ్ళతో చూసిన హత్యను కూడా అది హత్య కాదు, ఆత్మహత్య అని ఆధారాలు పుట్టించడం చాలా ఈజీ. సార్, నేను చెప్పింది నిజం సార్. కోర్టులో తనే ఒప్పుకున్నాడు, శిక్ష పడింది. ఇప్పుడు మేం చేయగలిగింది ఏమీ ఉండదు. ఆ కేసు క్లోజ్ అయిపోయింది. ఆయన అమాయకుడండి. నీ భర్త కాబట్టి నీకు అమాయకంగానే కనిపిస్తాడు. కోర్టులో నేనే మర్డర్ చేశానని చెప్పి అంత డీటెయిల్గా చెప్పాడు. ఇప్పుడొచ్చి నేను చేయలేదంటే ఎవరు నీ మాట నమ్ముతారనుకుంటున్నావు? అంతా అయిపోయాక మేం కాదు కదా, ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు. వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. లేరా, లే లే, చెప్పరా, చెప్పు చెప్పు అయ్యో, చెప్పరా, చెప్పు. ఏమైందండి? పాలకుర్రాన్ని ఎందుకు అలా కొడుతున్నారు? కొట్టడం కాదు, వీడిని నరికినా తప్పులేదు. చెప్పరా. అయ్యో, ఏమైందండి? రోజు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడని చెప్పావు కదా, అదెవరో కాదు, వీడే. ఫోన్లో చెత్త వాగడంతా వాగి మాట్లాడవేంట్రా? మాట్లాడు మాట్లాడు. క్షమించండి మేడం, రోజు ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది నేనే మేడం. నీకు నా నంబర్ ఎలా తెలుసు? చెప్పరా, ఎలా తెలుసు? చెప్తాను సార్, చెప్తాను.
ఒకరోజు మేడం గారింటికి పాలు పోయడానికి వస్తే హాల్లో ఎవరు లేరు సార్. అప్పుడు ఆ ఫోన్ నుంచి నా ఫోన్కి కాల్ చేసుకున్నాను సార్. చాటుగా ఫోన్ నంబర్ తీసుకోవడమే కాకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేసి సావిత్రిని బాధపడతావంటరా? తను ఎంత బాధలో ఉందో ఏంటో తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా? నిన్ను ఊరికి వదలకూడదురా. సావిత్రి చెప్పు, వీణేం చేయమంటావు? కాళ్ళు చేతులు విరగ్గొట్టి పోలీసులకు అప్పగించమంటావా? మేడం 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 పొరపాటు అయిపోయింది మేడం. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పొరపాటు చేయడు మేడం. ఇలా చేసానని తెలిస్తే మా నాన్న నన్ను బతకనివ్వడు మేడం. నేను కాలు పట్టుకున్నాను మేడం. నన్ను పోలీసులకు అప్పగించదు మేడం. లేరా, ఈ భయం ఫోన్లు చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు ఏమైందిరా? సావిత్రిని బాధ పెట్టిన నిన్ను వదిలే సమస్య లేదు. పద. మేడం నన్ను వదిలేయండి మేడం. ఇంకెప్పుడు ఇలా చేయండి మేడం. ఫోనుల్లో వాగటం, ఒంటరిగా కనిపిస్తే వేధించడం, రద్దీగా ఉంటే రాసుకుపోవడం ఏమొస్తుందిరా మీకు? ఆడదంటే అంత తేలిక కనిపిస్తుందా? ఒకరిని ఏడిపించేటప్పుడు అలాంటి ఆడదే మీ అమ్మ రూపంలోనూ చెల్లి రూపంలోనూ మీ ఇంట్లో ఉందని ఎందుకు గుర్తురాదు? ఇంకోసారి ఇలా చేసావంటే బాగుండదు. పో. అదేంటి సావిత్రి వెళ్ళమంటున్నావు? పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళ శిక్ష అనుభవించాలి. ఇప్పుడు వీణ్ణి పోలీసులకు పట్టిస్తే వీళ్ళ అమ్మా నాన్న అవమానంతో చస్తారు. ఆ జ్ఞానం లేకుండా ఈ వెధవలు ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ల కోసం వీణ్ణి వదిలేస్తున్నాను, పోనివ్వండి. అదిరా సావిత్రి అంటే. ఇప్పటికైనా అర్థమైందరా ఎలాంటి మనిషిని బాధ పెట్టావు? ఇక నుంచైనా బుద్ధిగా బతుకు. వస్తాను సార్, వస్తానమ్మా. ఓకే సావిత్రి, నీ ప్రాబ్లం సాల్వ్ అయినట్టుగా. థ్యాంక్స్ అండి. రోజు వీడి ఫోన్లతో టార్చర్ అనుభవించేదాన్ని. ఇక బాధ లేకుండా చేశారు. బాధ లేకుండా చేశాను అంటున్నావు, కానీ ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయినా ఆ ఆనందం నీ మొహంలో కనిపించడం లేదు. ఏంటి సావిత్రి, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? నీకే కష్టం వచ్చినా ఫ్రెండ్గా నేనున్నానని చెప్పాను. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు సావిత్రి. అదేమీ లేదండి, కూర్చోండి. నేను డాక్టర్ని. మనిషిని చూడగానే అతని పరిస్థితిని అర్థం చేసుకోవడం నా వృత్తి. నాకెందుకు సావిత్రి అబద్ధం చెప్తున్నావు? మరొకరికి భార్యవయ్యావు కాబట్టి నేను నీకు పరాయివాణ్ణి, కానీ నువ్వు నాకెప్పటికీ పరాయిదానివి కాదు. చెప్పు సావిత్రి, నేను చేయగలిగే సహాయం ఏమున్నా చేస్తాను. చెబుతాను. ఏ తప్పు చేయకపోయినా ఆయన్ని నేరస్తుని చేసి శిక్ష వేశారు. అదేంటి, అతనే మర్డర్ చేశానని ఒప్పుకున్నాడుగా? ఆహా, నన్ను కాపాడటానికి చెయ్యని నేరాన్ని ఆయన మీద వేసుకున్నారు. అందుకు సాక్ష్యాలు, ఆధారాలు కూడా ఉన్నాయి. అవునా? అవును. హత్య జరిగిన టైంలో ఆయన డీవీడీ షాప్లో ఉన్నారు. ఆయన సీడీలు కొన్నట్టు బిల్లులు కూడా ఉన్నాయి. మరింకే? పోలీసులకి ఈ విషయం చెబితే కేసు క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు మనం ఏమీ చేయలేమంటున్నారు. మీరేదైనా హెల్ప్ చేయాలనుకుంటే ఇంతకన్నా మీరు నాకు చేసే గొప్ప సహాయం ఇంకేమీ ఉండదు. ఆయన్ని ఎలాగైనా జైలు నుంచి విడిపించండి. నువ్వేం టెన్షన్ పడకు సావిత్రి, నాతో చెప్పావు కదా. నీ హస్బెండ్ని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు. ఉండండి, కాఫీ చేసి తీసుకొస్తాను. సరే.
పంచ ఎగబెట్టి అటు ఇటు తిరిగేస్తున్నావేంట్రా? అది అది ఆ సిగ్నల్ కోసం రా. సిగ్నల్ ఏంట్రా? ఫ్లాట్ కదరా, ఆ నీళ్ళు చూస్తే బాగుండదని ఇద్దరం కలిసి సిగ్నల్ ఎట్టేసుకున్నాం. ఎవరిద్దరు? ఇంకెవరసా? నేను సాయిత్రా బాబు. ఏంట్రా సిగ్నల్ ఇచ్చుకునేదాకా వచ్చేసారా? చూసి ఎట్లా అనిపించట్లేదు కదరా? మొహానము వదిలేసుకుని కూర్చుంటారట్రా కనిపించడానికి. రాత్రి ప్రోగ్రాం పెట్టావు, ఏంటి కథ? ఇంకేముంటదిరా, ఇప్పుడే కదా దారిలోకి వచ్చింది. డిన్నర్కి రమ్మందరు. ఏ డిన్నర్ రా? ఈ డిన్నరా ఆ డిన్నరా? సెస్ అప్పుడే తొందర ఏముందిరా. ముందు మాటలు కలవాలి, ఆ తర్వాత మనసులు కలవాలి, ఆ తర్వాత వద్దన్న వాళ్ళే వచ్చేస్తారు. నిన్ను చూస్తే కుళ్ళేస్తుందిరా బాబు. నాకు సిగ్గులు వచ్చే టైం అయింది, నువ్వు తర్వాత రారా మాట్లాడుకుందాం. నీ పనే బాగుందిరా బాబు, రోజుకో కోడిని కోసేసుకుని తినేస్తున్నావు. ట్రై చేసుకురాదు, నీకు తగ్గ కోడి నీకు దొరుకుద్ది. కోళ్లు దొరికినా నీకులా పట్టుకునేది టాలెంట్ లేదురా. కూసింతో ట్రిక్కులు చెప్పురా. నువ్వు రా చెప్తాను. మందెట్టుకుని తీరిగ్గా మాట్లాడుకుందాం. ముందు నువ్వు పోరా బాబు. తోసేస్తున్నావేంటి? తోసేపోతే లేటుకు వచ్చాను, అక్కడ నన్ను తోసేస్తారు. పోరా బాబు. వెళ్తున్నాలేరా? నేను కూడా అదే చెప్పేది. పెడత మొహేడునా దరిద్రుడు ఏదో వాసన ఎంటెట్టుకొచ్చాడు. డిన్నర్ కాకపోయినా ఈ పూటకి ఎట్టి పిల్లని కానిచ్చేయాలి. సాయిత్రి, సాయిత్రి మాట్లాడవేంటి సాయిత్రి? సాయిత్రి ఏం కావాలండి? నాకేం కావాలి? కరెంటు పోయింది కదా, ఒంటరిగా భయపడిపోతావేమో తోడుందామని వచ్చానులే. చీకట్లో ఏం కనిపించట్లేదు. కొవ్వొత్తందుకో సాయిత్రి. అట్ట నిలబడిపోయావేంటి? బేగట్టుకురా. దొరికిందా? దొరికింది, వెలిగిస్తున్నానుండండి. మాట అనిపిస్తుంది గాని మడిసి కనిపించట్లేదు. ఎక్కడున్నావు సాయిత్రి? నీ వల్ల కాదులే గాని ఓ పాలిటి నేను వెలిగిస్తాను. కొవ్వ
కొవ్వొత్తులు ఎంత మెత్తగున్నాయేంటి? అసలు ఈ కొవ్వొత్తులేనా సాయిత్రి? కొవ్వొత్తులు ఎంత మెత్తగున్నాయేంటి? ఎప్పుడో వచ్చేవాడి గురించి నీ యవ్వనాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? ఇంత అందాన్ని నువ్వు ఇలా వేస్ట్ చేసే కంటే నాలాంటి వాడితో అడ్జస్ట్ అయ్యావనుకో,